నెక్స్ట్ టెంపుల్ అయితే మహానంది ఫ్రెండ్స్. మహానందికి అయితే వచ్చేసినాం ఇంతకుముందే. ఇక్కడైతే రూమ్ తీసుకున్నాం. రేపు మార్నింగ్ అయితే స్నానాలు చేసేసుకొని దర్శనానికి అయితే వెళ్తాం ఫ్రెండ్స్. ఇదే కదా వాళ్ళకి అలా అంటే ఇక ఉన్నాయండి బెడ్షీట్స్. ఇప్పుడైతే పడుకుంటున్నాం ఫ్రెండ్స్. గుడ్ నైట్. మళ్ళీ మార్నింగే లేవాలి. బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మేము ఫ్రెష్ అప్ అయితే అయిపోయినాం. ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మహానంది టెంపుల్. నేను ఎప్పుడు చేసిన లేదు, లోపల పెట్టలే, అక్కడ దాని మీద పెట్టినా. వాళ్ళ బాగుంది కదా బయట. ఇప్పుడు ఎక్కడిప్పుడు నంది దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఫోన్స్ అయితే లోపలికి అలౌ చేయలేదు, అందుకే నేను టెంపుల్ చూపించలేకపోయినా. ఇంకా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. బయటికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ప్లేనా దోశ? నువ్వు ఇంగ్లీష్ మీడియం చదువుతలేవా? ఎందుకు లేదు, మీకు తెలుగు మళ్ళా ఇంగ్లీష్ రాదా మీకు? బిల్లం నరసింహస్వామి టెంపుల్ అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే టెంపుల్ అయితే చూపిస్తాం. టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాం. టెంపుల్కి అయితే లోపలికి అయితే వెళ్తున్నాం. అహో బిల్లం లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఏమైంది ఓవర్దది? రండి రండి, ఫాస్ట్ వచ్చేయండి. ఫస్ట్ దర్శనం చేసుకోవాలి, తర్వాత వేరే బంద్ చేసి తలకాయ మళ్ళీ ఇంత దూరం. యూట్యూబ్ మేడం వచ్చింది ఫ్రెండ్స్. మనమైతే పార్టీ ఆయన పుట్టినరోజు అంటమ్మా ఈరోజు. నరసింహస్వామి పుట్టినరోజు అంట ఈరోజా. నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం టెంపుల్కి దర్శనం అయితే చేసుకోవడానికి. మేము వచ్చిందనుకో
ఫ్రెండ్స్, ఆ కొండలకించి వాటర్ వస్తున్నాయి పైనుంచి. ఈ ప్లేస్ అయితే టెంపుల్ అయితే చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, ఇగో వాటర్ అయితే వస్తున్నాయి కొండలకించి. చూడండి వాటర్ అయితే వస్తున్నాయి చూడండి కొండలకించి. ఫ్రెండ్స్, వాటర్ అయితే వస్తున్నాయి కొండలకించి. వాటర్ ఎట్లా వస్తున్నాయో చూడండి. ఫ్రెండ్స్, వాటర్ అయితే ఎట్లా వస్తున్నాయో కొండలకించి. బిల్లం లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే కాణిపాకం టెంపుల్కి అయితే వెళ్తున్నాం. నాకైతే ఇక్కడ నేచర్ అయితే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్.